వర్షం పడుతుంటే వేడి వేడి చికెన్ పకోడీ ఉంటే ఆ ఫీలింగే వేరు. అదండి ట్రై చేద్దాం. ఫ్రెష్ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా కడిగి అందులో 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 3 స్పూన్ల కారం అండ్ రుచికి సరిపడినంత ఉప్పు, 2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, ఫైనల్గా 2 ఎగ్స్ యాడ్ చేసి ఆ చికెన్కి పట్టేలా మంచిగా మసాజ్ చేయండి. బాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అలా 5 మినిట్స్ ఉంచిన తర్వాత కడాయిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ కొంచెం కాజుని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా వేసి మంచి ఎర్రగా వేగేలా కలుపుకోండి. మంచి ఎర్రగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అలా నిమ్మకాయ కొంచెం ఉల్లిపాయలు వేసుకొని తింటే ఆహా మామూలుగా ఉండదు. పక్కా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.